హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా రాక్షసుడు 11వ భాగాన్ని వినేద్దాం. ఇంటికి వెళ్ళిన విజ్జు కోపంగా తన మొబైల్ సోఫాలో విసిరేసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువుల్ని కాస్త కింద పడేస్తూ ఉంటుంది. అది గమనించిన ఇంట్లో వాళ్ళు తనని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏమైంది విజ్జు, ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అని తన భర్త కరణ్ తనని ఆపుతాడు. ఏం చేయమంటావు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బిజినెస్ అన్నీ పడిపోతూ వస్తున్నాయి. ఎవరంటే మనకు నచ్చదో వాడు పైకి ఎదుగుతూ ఉన్నాడు. అలాంటిది నన్ను చూసి వాడి భార్య ముందు ఇష్టం వచ్చినట్టు అడుగుతాడా అంటూ కోపంతో రగిలిపోతుంది విజ్జు. అంటే ఏంటి, రావణ్ ఏమైనా అన్నాడా? ఒక్క మాట కాదు, నోటికి ఎన్ని మాటలు వస్తే అన్ని మాటలు అడిగాడు. టోటల్ మన ఫ్యామిలీని తన భార్య ముందు ఇన్సల్ట్ అయ్యేలా మాట్లాడాడు. నాకు తల తీసేసినట్టు అయిపోయింది. వాడిని ఎలాగైనా తొక్కేయాలి. మళ్ళీ లేవాలి అంటే లేవలేని పరిస్థితికి తీసుకుని వెళ్ళాలి. నన్నే అవమానిస్తాడా? అవమానం ఎలా ఉంటుందో నేను తనకు చూపించాలి. ఈ విజయలక్ష్మితో పెట్టుకుంటే నరకం ఎలా ఉంటుందో చవి చూపిస్తాను అంటూ తన చేతిని గోడకేసి కొట్టుకుంటుంది కోపంతో. విజ్జు, స్టాప్ ఇట్, కాస్త కూల్, తర్వాత ఆలోచించు. ఇలా ఆవేశంతో ఆలోచిస్తే ఏ పని జరగదు. ప్లీజ్ కూల్ డౌన్ అంటూ తన పక్కన కూర్చోబెట్టి తన భుజం చుట్టూ చెయ్యేసి తనని దగ్గరికి తీసుకుంటాడు. తన భుజం మీద తలవాల్సి కళ్ళు మూసుకుంటుంది విజ్జు ఆ కోపం నుంచి బయటికి రావడానికి. పోనీలే, పిల్ల కుంక అనుకున్నాను, అలాంటి వాడు నా బేబీని తిడతాడా? వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కూతురు జోలికి వస్తాడు? అందరి ముందు తన పరువు తీస్తాడా? చెక్ పెట్టేస్తాను వాడికి, ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అందరి ముందు అవమానం కాదు, వాడి బిజినెస్ మొత్తం దెబ్బతీసి నడి రోడ్లో నిలబెట్టి వాడు లేకుండా చేస్తాను. వాళ్ళ ఫ్యామిలీ దిక్కులేని పరిస్థితికి తీసుకొస్తాను అంటూ కోప్పడుతూ ఉంటారు విజ్జు వాళ్ళ నాన్నగారు. చెయ్యాల్సిందంతా చేశారు కదా, అలా చేసి మన ఫ్యామిలీని ఇలాంటి పొజిషన్కి తీసుకొని వచ్చారు. మళ్ళీ ఈ పగ అవసరమా చెప్పండి? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇకనైనా ఎవరితో గొడవలు పెట్టుకోకుండా మన పని మనం చూసుకుంటూ ఉంటే ఆ అప్పుడు బాధ తగ్గుతుందేమో. ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు? పుట్టి పెరిగినప్పటి నుంచి ఈ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాను. మా నాన్నగారు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి నేను ఇంత గొప్ప స్థాయికి వచ్చాను. అలాంటిది ఒక బిచ్చగాడి ముందు మీరు ఓడిపోయారని తలదించుకోమంటావా? అయ్యో, నేను అలా అనడం లేదండి. మీకు ఆవేశం తప్పనిస్తే ఆలోచన లేదు. మంచితోని మంచిగా ఉన్నట్టు మనిషిని ముంచాలి. అలా చేయకుండా ఈ ఆవేశాలు ఎందుకు? ఏంటి, వాడి దగ్గర మేము మంచిగా నటించమంటావా? మేము మారిపోయామని నటించమంటావా? మామయ్య గారు, మీరు కాస్త ఆగండి. అత్తయ్య గారు చెప్పిన దాంట్లో తప్పు లేదు. మనం కోపంతో వాటిని ఎదిరించలేం. ఎందుకంటే వాడి బలం పెరిగిపోయింది కాబట్టి. అత్తయ్య చెప్పిన ప్రకారం ఒకసారి చేసి చూస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దానికి నేను అస్సలు ఒప్పుకోను అంటూ గట్టిగా చెప్పేస్తారు ఆయన. నేను కూడా ఒప్పుకోను. వాడు ఎప్పుడూ మనకి పగవాడిలాగానే ఉండాలి. అలాంటి వాడితో ఇంకోసారి మాట్లాడాలంటేనే కంపరం వేస్తుంది. అలాంటిది వాడితో స్నేహం చేయమంటావా? ఎలా మాట్లాడగలుగుతున్నావు మమ్మీ? ఈ టాపిక్ మళ్ళీ తీసుకురాకు అంటూ కోపడుతుంది విజ్జు. దీనికి ఒక మంచి ఆలోచన నేనే చేస్తాను అంటూ ఆలోచనలో పడుతుంది తను. ఇంటికెళ్ళిన సీత పూజ బుట్ట తీసుకుని బామ్మగారి గదిలోకి వెళ్తుంది. ఏంటి, వాడు వెళ్ళిపోయాడు ఆఫీస్కి? నువ్వు ఒక్కదానివే వస్తున్నావు? అవునమ్మమ్మ, ఆయన నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇదిగోండి ప్రసాదం అని తను తీసుకుని వచ్చింది ఆవిడ చేతిలో పెడుతుంది. ఏంటి సీత అలా ఉన్నావు? ఏం జరిగింది? వాడు ఏమైనా తిట్టాడా నిన్ను? అలాంటిదేమీ లేదమ్మమ్మ. మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడగమ్మా, ఎందుకంత సంకోచిస్తున్నావు? నాతో ఏదైనా మాట్లాడొచ్చు. నీ మనసులో ఏముందో నాతో చెప్పు. నేను నీ సందేహాన్ని తీరుస్తాను అంటుంది. అంటే అది అని తనని అడిగే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే సీత, నీతో పనుంది, గదిలోకి రా అని రావణ్ గొంతు వినిపిస్తుంది. ఏంటి, పోయినవాడు మళ్ళీ తిరిగి వెనక్కొచ్చాడు? వెళ్ళు తల్లి, ఏమైనా మర్చిపోయారేమో. వాడికి కావాల్సింది ఇచ్చి పంపించు అని సీతతో అంటున్నామే. సీత కూడా మౌనంగా తన వెనకే వెళ్తుంది. వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వెంటనే డోర్ క్లోజ్ చేసి గడియ పెడతాడు. వెనక్కి తిరిగి చూస్తుంది సీత. తన నడుం చుట్టూ చెయ్యేసి గట్టిగా ప్రెస్ చేసి తనని చాలా దగ్గరగా లాక్కుంటాడు. అంటే ఒకరి శ్వాస ఇంకొకరి తగులుతూ ఉంటుంది. అంత దగ్గరగా. ఏంటి, మా నాన్నమ్మని ఏదో అడగాలనుకుంటున్నావు? గుడిలో జరిగిన విషయం ఆమెతో చెప్పి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా? నేను నిన్ను డ్రాప్ చేసిన తర్వాత అప్పుడే చెబుదాం అనుకున్నాను. ఆ విషయాలు ఇంట్లో వాళ్ళకి ఎవరికీ చెప్పకు అని. ఆ విషయం మర్చిపోయి ముందుకెళ్ళాను. మళ్ళీ గుర్తుకొచ్చి వెనక్కి వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకుంటే ఈ పాటికి వాళ్ళని అడిగేసేదానివి కదా. నువ్వు వచ్చింది కేవలం నా భార్యగా మాత్రమే, అంతే. తప్పనిస్తే నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం నీకు లేదు. అర్థమవుతుంది అనుకుంటా. మళ్ళీ ఎందుకు పదే పదే ఆ తప్పు చేస్తున్నావు అని మండుతున్న కళతో తన వైపే చూస్తాడు.
చెప్పు నిన్నే అంటూ గట్టిగా గర్జిస్తాడు. బిగుసుకుపోతుంది సీత. నేను ఇంత దగ్గరగా వచ్చి అడిగితేనే ఊపిరి ఆడకుండా చచ్చేలా ఉన్నావు. మరి నీకెందుకే ఈ విషయాలు? వెళ్ళి పని చూసుకో. మళ్ళీ ఇంకొకసారి ఆ తప్పు చేసావనుకో జరగరానిది జరిగిపోతుంది. అప్పుడు నీ ఒంటి మీద గాయాలు లెక్క పెట్టుకోవడానికి సమయమే సరిపోదు, అర్థమవుతుంది కదా అని తన లిప్స్ గట్టిగా పట్టుకుని ఒత్తుతాడు. ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావనుకో ఈ లిప్స్ కాస్త కొరికేస్తా. తర్వాత చేయాల్సిన పనులు మొత్తం చేసేస్తా. ఇక నువ్వు ఏడ్చినా ప్రయోజనం ఉండదు, అర్థమైందనుకుంటా అని తనని వదిలేసి వెళ్ళిపోతాడు. తనలా వదిలేయడం వల్ల కింద పడిపోతుంది సీత. అమ్మ నా నడుం అంటూ నడుం మీద చేయి వేసుకుంటుంది. సచ్చినోడు, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో అస్సలు తెలియదు వీడికి. ఆ గుడిలో ఆ అమ్మాయితో మాట్లాడే విధానం చూస్తేనే అర్థమవుతుంది ఆ అమ్మాయికి తను ఇచ్చే గౌరవం. ఇలాంటి వాడు మంచివాడు అనుకుని తప్పు చేశాను. అతను ఎప్పటికీ రాక్షసుడి. అయినా తన పర్సనల్ విషయాలతో నాకెందుకు? కేవలం ఇంటికి పని మనిషిగా నన్ను తీసుకుని వచ్చాడు, భారీగా కాదు. మరి అలాంటప్పుడు నోరు మూసుకొని ఉండడమే బెటర్. వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనుకుని మౌనంగా ఉండిపోతుంది సీత. కానీ మదిలో మొదలైన ప్రశ్నలకి సమాధానం ఎప్పటికి దొరుకుతుందో. ఏంటి సార్, ఎలా గడిచింది 3 రాత్రులు అంటూ నవ్వుతూ సిగ్గుపడుతూ అడుగుతాడు కౌశిక్. తనని కింద నుంచి పై వరకు చూస్తాడు. ఏమైందిరా, అడుగుతున్న దానికి సమాధానం చెప్పవు. నా సంగతి పక్కన పెట్టు. ఏంటి, నా చెల్లిని టార్చర్ చేస్తున్నావట, పెళ్లి చేసుకోనని వార్నింగ్ ఇచ్చావంట కదా. అదేదో తమాషా కన్నానరా. తమాషాలు మా దగ్గర కాదు, తోలు తీస్తా. అరే బాబు, అడిగింది నేను, టాపిక్ ఎటో తీసుకుని వెళ్తున్నావేంటి? అదే కదా, నీ క్వశ్చన్ ఎలా గడుస్తుంది? నార్మల్గా గడిచింది. అంటే రోజులాగే ఉన్నావు కదా. నాకు తెలిసి వీలైతే ఏమీ జరుగుండదు. వీడంతా నాటకం ఆడుంటాడు అని మనసులో అనుకుంటాడు. అరే బావా, ఆ విషయాలు ఎలా చెప్తాను? తను నీకు చెల్లెలవుతుంది. అలాంటప్పుడు మా పర్సనల్ విషయాలు నువ్వు అడగడం మంచిది కాదు కదా. వెళ్ళి పని చూసుకో అని స్మూత్గా చెప్తాడు రావణ్. నాకు తెలుసు వీడు దేని గురించో సరిగ్గా చెప్పడు. ఆ అమ్మాయితో వీడు సంతోషంగా ఉన్నట్టా లేనట్టా తెలియటం లేదే అంటూ తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చేయవలసిన పని కంప్లీట్ చేయి, లేకుంటే తాట తీస్తాను అన్న వాయిస్ వినిపించడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తాడు. తనని చూస్తూ రావణ్ కనిపిస్తాడు. భయంతో అక్కడి నుంచి జంప్ అవుతాడు. మర్యాదగా చెప్పే మాట ఎవరూ వినరు, ఇలా దండిస్తే తప్పనిస్తే అని అనుకుంటూ వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు మొత్తం ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం వల్ల సీత ఏం చేస్తుందో కూడా గమనించలేదు. ఏమైనా రావణ్ గురించి తెలుసుకోవచ్చని వాళ్ళ గదిలో సెర్చ్ చేయడం మొదలు పెడుతుంది సీత. తను వేస్తున్న డ్రాయింగ్ రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పెయింటింగ్స్ని పదే పదే చూస్తుంది. అసలు తనకు ఆ పెయింటింగ్సే అర్థం కావట్లేదు. మరి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం దొరుకుతుంది? అలా వస్తూ ఉండగా అక్కడ ఒక లాకర్ కనిపిస్తుంది. లాకర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తుంది. కీస్ వేసి ఉంటుంది. అంటే తప్పకుండా ఇందులో ఏదైనా దొరకచ్చు అని ఆ కీస్ కోసం మొత్తం వెతుకుతుంది. ఎక్కడా అవి కనిపించవు. నన్ను ఇంట్లో వదిలి అంత తేలిగ్గా ఆఫీస్కి వెళ్తాడా? ఇక్కడ విషయాలు నాకు తెలియకొనడానికి ఆయన ప్లాన్ ఆయనకు ఉంటుంది కదా. అంత నాలెడ్జ్ లేకుండానే ఇంత పొజిషన్కి వస్తారా? వెతికి ప్రయోజనమే లేదు అనుకుంటూ కిందికి వెళ్తుంది. బామ్మగారితో అలాగే వాళ్ళ అత్తయ్యతో మాట్లాడుతూ ఆ రోజు గడిచిపోతుంది. ఒక రకంగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన సీతకి వాళ్ళ అత్తమామ చూపిస్తున్న ప్రేమని వాళ్ళే తన తల్లిదండ్రులుగా భావించింది. అంత దగ్గరైపోతారు సీతకి. ఒక కూతురు ఇంటికి వచ్చింది అన్నట్టు వాళ్ళు ఆహ్వానిస్తే తను కూడా తల్లిదండ్రులుగా భావించింది. అత్తయ్య గారు, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? మీరు ఎంత ప్రేమగా నాతో మాట్లాడుతున్నారు. మీ కొడుకు పెళ్లి చేసుకుని నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారనే బాధ మీలో కనిపించడం లేదు. నేను వచ్చినందుకు మీరు బాధపడడం లేదా అని అడుగుతుంటే వెనక నుంచి వాయిస్ వస్తుంది. అమ్మా, వచ్చేసాడు రాక్షసుడు, చచ్చాను అని అనుకుంటుంది. ఆ మాటలు చూసి అర్థమవుతుంది అది వాళ్ళ మామయ్య వాయిస్ అని. రావణ్ పెళ్లి చేసుకోనని 2 సంవత్సరాల నుంచి మొండిగా కూర్చునున్నాడు. అలాంటి వాడిని నీ ప్రేమతో మార్చి ఒక ఇంటి వాడిని చేశావు సీత. మా ఇంటిలోకి సంతోషాన్ని తిరిగి తీసుకుని వచ్చావు. ఎన్నిసార్లు బలవంతం చేసినా ఆఖరికి మా అమ్మ కూడా ఎంతో బ్రతిమిలాడింది. ఇక వాడు పెళ్లి చేసుకోవడని ఆశలు వదులుకున్నాం. అలాంటిది నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయిని త్వరలో ఇంటికి తీసుకుని వస్తానని మాకు చెప్పిన తర్వాత మేమెంత సంతోషంగా ఉన్నామో మాకు మాత్రమే తెలుసు. అలాంటిది దేవత లాంటి కోడల్ని ఇంటికి తీసుకుని వచ్చాడు. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాం, తప్పనిస్తే నీ మీద ఎందుకు కోపడతాను చెప్పు అంటూ వాళ్ళ మామయ్య తన తల మీద చెయ్యి వేసి నిమురుతూ చెప్తారు. నా గురించి ఆయన చెప్పారో లేదో నాకు తెలీదు. నేనొక లోవర్ మెడికల్ అమ్మాయిని. చిన్నప్పుడే అమ్మా నాన్న నాకు దూరం అయ్యారు. తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి నానమ్మ తాతయ్య నన్ను పెంచారు. అలా వాళ్ళ ఇంటర్ వరకు చదివించగలిగారు. తర్వాత తాతయ్యకి హెల్త్ బాగలేదు. ఇక డాక్టర్ అవ్వాలన్నా నా కల నెరవేరలేదు అని నాకు తెలుసు. అలాగే మా ఊరికి ఒక పెద్ద డాక్టర్ వచ్చేవాళ్ళు.
ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళి హెల్త్ బాలేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఆయన ఇస్తూ ఉంటే నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలా ఆయన స్థాపించిన హాస్పిటల్లో నాకు జాబ్ ఇచ్చారు. అప్పటి నుంచి నేను అక్కడికే వర్క్ చేస్తున్నాను. చాలామంది సంకోచిస్తారు కదా, హాస్పిటల్ ఫీల్డ్ అమ్మాయిని మాకు కోడలుగా తీసుకుని వచ్చారని. అందుకే అడిగాను. మీరు చూపిస్తున్న ప్రేమకి మా తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియకుండానే మిమ్మల్ని తల్లిదండ్రులుగా భావించవచ్చా అని అడుగుతుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు? ఈ ఆస్తి మొత్తం నీదే, ఈ ఇంటికి యువరాణి నువ్వే. అలాంటిది నిన్ను కూతురులా చూసుకోకుండా ఎలా ఉంటాం? వీటి మీద నాకు ఆశ లేవండి. ప్రేమను చూపించే వాళ్ళు దొరికితే చాలు. డబ్బంటారా ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. అవును మనవరాలా, నిన్ను చూస్తేనే అర్థమవుతుంది మా కోసం కష్టంగా ఇలా తయారవుతున్నావని. నీకు నచ్చినట్టు డ్రెస్సులు కావాలంటే వేసుకోవచ్చు, చీరలు కావాలంటే కట్టుకో. ఇలాగే ఉండాలి, నువ్వు ఇవే కట్టుకోవాలని నిన్నెవరూ బలవంతం చేయరు. ఆఖరికి నా మనవడు కూడా నిన్ను ఏమైనా అంటే చెప్పు, వాటి తాట తీస్తాను అని ఆవిడ మాట్లాడుతూ ఉండు. కానీ లోపలికి వస్తాడు రావణ్. ఆ మాటలు కూడా వింటాడు. ఏంటిది, వచ్చి కనీసం ఒక నెల కూడా కాలేదు, అప్పుడే అందరూ పార్టీ మార్చేసి అటువైపు వెళ్ళడం మొదలు పెట్టేశారు. మాయలేడి ఎంతైనా మాయ చేస్తుంది, అందరినీ తన వైపుకి తిప్పేసుకుందిగా అని మనసులో తిట్టుకుంటూ కొరకొరా చూస్తూ లోపలికి వెళ్తాడు. తను చూసిన చూపుకు అర్థమేంటో తనకు తెలుసు కాబట్టి కాఫీ తీసుకుని వెళ్తాను అత్తయ్య అని చెప్పి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తన గదిలోకి తీసుకుని వెళ్తుంది. ఏంటి, నా మీద యుద్ధానికి పన్నాగాలు పన్నుతున్నట్టు అనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ నీ వైపే తిప్పుకుంటున్నావు కదా, ఇక మెల్లగా నువ్వు చెప్పే మాట వినేలా చేసుకోవాలనుకుంటున్నావా? అయ్యో అలాంటిదేమీ లేదండి, నాకు ఇక్కడ బోర్గా అనిపిస్తుందని. అందులో పని కూడా ఏమీ లేదు కాబట్టి సరదాగా మాట్లాడుకుంటున్నాం అంతే. మరి నాకెందుకు అలా అనిపించలేదు? మీరు అన్నీ తప్పుగా చూస్తారు కదా, అందుకే అలా అనిపించుండదు అని మనసులో అనుకుంటుంది సీత. నీకంత బోరుగా అనిపిస్తే చెప్పు, నాతో పాటు ఆఫీస్కి రావచ్చు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు అని అడుగుతాడు. ఆఫీస్ వర్క్ చేసే అంత చదువుకోలేదు, నేను కేవలం ఇంటర్ వరకే చదువుకున్నాను. ఆఫీస్ వర్క్ రావాలంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని లేదు, మనలో నాలెడ్జ్ ఉంటే వస్తుంది. దానికి తోడు ఇంగ్లీష్ వచ్చుంటే చాలు. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడటం చూసానే, మరి ఇంగ్లీష్ చదవడం రాయడం వచ్చు కదా? వచ్చు అంటుంది. మరి ఇంకేంటి, రేపటి నుంచి నాతో పాటు కంపెనీకి రా, అక్కడ ఏదో ఒక జాబ్ చూస్తాను అని అనడంతో భయం మొదలవుతుంది తనకి. వద్దులేండి, ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకుంటాను. ఆఫీస్కి వెళ్ళి టార్చర్ చేయాలనుకుంటున్నాడు, నేను చస్తే వెళ్ళను అని నిర్ణయం తీసుకుంటుంది. అంటే ఏంటి, నువ్వు నా మాటకి ఎదురు సమాధానం చెప్తావా? ఇప్పుడు నువ్వు నాతో ఆఫీస్కి వస్తావా రావా అని మొండిగా అడుగుతాడు రావణ్. అది కాదు రావణ్ గారు, మీ భార్య అంటే ఎలా ఉండాలి అని తెలిసిన అమ్మాయిలో అయ్యి ఉండాలి. మరి నాకు ఏం తెలియదు కదా, ఎందుకు మీరు నన్ను తీసుకుని వెళ్తారు చెప్పండి? అలా తీసుకుని వెళ్ళి అందరి ముందు మీ పరువు పోతుంది, ప్లీజ్ నన్ను వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తుంది సీత. ఈ రావణ్ ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే. ఇప్పుడు నువ్వు నాతో ఆఫీస్కి వస్తావా రావా డిసైడ్ చేసుకో. రాను అని అంటావా, దానికి కూడా పనిష్మెంట్ ఉంది, అది కూడా ఘోరంగా. తర్వాత నీ నిర్ణయం అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తనకి ఎదురుగా కూర్చొని అడుగుతాడు, ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం ఏంటని. వస్తాను అని తలూపుతుంది సీత. ఇంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత కదా నువ్వు ఒప్పుకోవాల్సింది. పోనీలే, పనిష్మెంట్ మిగిలిపోయింది. నాకు వర్క్ ఎక్కువగా ఉంది, నా కోసం వెళ్ళి భోజనం తీసుకొనిరా, నాకు కిందికి వచ్చే ఓపిక కూడా లేదు అని చెప్పడంతో సీత భోజనం తీసుకురావడానికి వెళ్తుంది. వీరి టార్చర్ భరించలేకపోతున్నాను, రోజు రోజుకి ఇంట్లో ప్రశాంతంగా ఉందాం అనుకుంటే బోర్లాగా ఉంది అని అనింది నేనే. ఇప్పుడు చూడు, తనతో పాటు తీసుకుని వెళ్తున్నాడు. రాత్రి ఇంటికి వస్తే తను చూపించే టార్చర్కి పగలు ఎప్పుడవుతుందా అనుకునేదాన్ని. ఇప్పుడు పగలు కూడా టార్చర్ చూపించడం మొదలు పెట్టేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళ ముందే కాకుండా బయట వాళ్ళ ముందు కూడా నేనే తినే తిట్లు అందరూ వినాల్సిందే అనుకుంటూ. ఏంటి భగవంతుడా ఈ తలరాత, ఈ మూర్ఖుడితో ఎలా వేగాలి అనుకుంటుంది. ఏంటి సీత వంటగదిలో ఆలోచిస్తున్నావు? ఏం లేదు అత్తయ్య, ఆయన కోసం భోజనం తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. అలాగా, ఉండు నేను ప్లేట్లో పెట్టిస్తాను అని ఆవిడ ప్లేట్లో భోజనం పెట్టిస్తుంది. అలాగే ఒక వాటర్ బాటిల్ తీసుకుని పైకి వెళ్తుంది. ఇదిగోండి భోజనం అని తన చేతికి అందించబోతుంది. ఆగాగు, కళ్ళు కనిపించడం లేదా? ఇక్కడ వర్క్ చేస్తున్నాను, నేను సిస్టమ్ మీద పెట్టేలాగా ఉన్నావే. ఎప్పుడు తెలుసుకుంటావో ఏంటో, భర్త ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నప్పుడు భార్య చేయాల్సిన పనులు ఏం చేస్తుంది భార్య అని అమాయకంగా అడుగుతుంది సీత. అయినా దేవుడు నీ బ్రెయిన్లో ఏం పెట్టకుండానే భూమి మీదకి పంపించినట్లున్నాడు, అందుకే నీది హాఫ్ బ్రెయిన్. మరి ఎప్పుడు తెలుసుకుంటావు? ఏం తెలుసుకోవాలి ఇప్పుడు, నేనేం చేయాలనుకుంటూ మళ్ళీ ఆలోచిస్తుంది. తెలుసుకోవాలంటే నువ్వు ఆలోచనలోకి వెళ్తే సరిపోదు, ఆ ప్లేట్ అలాగే పట్టుకొని ఉంటావా? నాకు తినిపించేది ఏమైనా ఉందా అని అడుగుతాడు.
సీత తన వైపే చూస్తూ ఉంటుంది. అలా చూడకే నాకు దిష్టి తగులుతుంది. అసలే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ నాకు. ఎప్పుడు వాళ్ళని పట్టించుకోలేదనే ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. నన్ను చూస్తేనే భయపడతారు కదా. తిట్టుకునే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ అనుకో. రోజు నాకు దిష్టి తీస్తున్నా తక్కువే అనిపిస్తుంది. ఈయన గురించి ఈయనే చెప్పుకోవాలా? ఈయనకి కూడా దిష్టి తగులుతుందా? అదొక్కటే తక్కువ. భగవంతుడా, నాకు ఆకలేస్తుంది, పెడతావా లేదా అని అనడంతో భోజనం కలిపి తనకు తినిపిస్తూ ఉంటుంది. అలా తను తింటూ ఉన్న క్రమంలో అనుకోకుండా తన చేతి వేలిని కొరికేస్తాడు. కొరికాను అని సారీ కూడా చెప్పకుండా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. సచ్చినోడు, వేలు కొరికేశాడు అనుకుంటూ వేలు వైపు చూస్తూ ఉంటుంది సీత. ఏంటి, పెట్టడం ఆపేశావు? అప్పుడే అయిపోయిందా? ఉందిరా, ఉంది. దీంట్లో ఏమైనా కలిపి పెట్టేస్తే బాగుండు, వేడ విరగడం అవుతుంది అని మనసులో అనుకుంటుంది. అనుకుంటూనే ప్లేట్ నిండా తీసుకొచ్చిన భోజనం కాస్త పూర్తిగా తనకి తినిపిస్తుంది. భోజనం పెట్టడం అయిపోయింది, ఇంకొంచెం తీసుకురమ్మంటే తీసుకుని వస్తాను. ఏంటి, నేను వర్క్లో ఉన్నానని తీసుకొచ్చిన భోజనం మొత్తం నాకు తినిపించేసావా? అంటే నేను లావుగా డ్రమ్ములా చేయాలనుకుంటున్నావా? నీ ప్రతాపం ఇలా చూపిస్తున్నావా? దేవుడా, ఈ మనిషితో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. అది కొంచెమే కదండి, ఒకసారి తిన్నంత మాత్రాన మీరు లావు అవ్వలేండి అని అనుకుని వాటర్ బాటిల్ తన చేతికిచ్చి వెళ్ళబోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ప్లేట్ కింద పెట్టేసి వస్తాను. నువ్వు వచ్చిన తర్వాత నీళ్లు తాగించు, నా మూతి కూడా తుడవాలి, గుర్తుంది కదా. వెళ్ళు త్వరగా రా అని చెప్తాడు తను. అలాగే ఒక గ్లాసు పాలు కూడా తీసుకొనిరా అని చెప్పడంతో ఏం మాట్లాడకుండా కోపంగా కిందికి వెళ్ళిపోతుంది సీత. చేయి వాష్ చేసుకుంటూ టైం వైపు చూస్తుంది. అప్పుడే 11 అవుతూ ఉంటుంది. ఈ టైంలో మంచి నిద్రలో ఉంటాను నేను, అలాంటిది ఆయన వర్క్ చేస్తున్నాడు అని నన్ను కూడా నిద్రపోకుండా చేస్తున్నాడు అనుకుంటూ పాలు కాచి గ్లాసులో పోసి తీసుకుని వెళ్తుంది. అలాగే పైకి వెళ్ళి అతనికి పాలు ఇవ్వబోతుంది. వాటర్ తాగించావా? మూతి తుడిచావా? లేదుగా, మళ్ళీ పాలు తీసుకుని వచ్చావు. ముందు ఆ 2 పనులు చేయి అనడంతో చేతిని తడిగా చేసుకుని వచ్చి మూతి తుడిచి వాటర్ తాగిస్తుంది. వెళ్ళి కూర్చోబోతుంది. ఏంటే వెళ్ళి కూర్చుంటున్నావు? పాలు ఎవరు తాగిస్తారు? అన్నీ సగం సగం పనులే చేస్తావా? పూర్తిగా ఏమైనా చేస్తావా అని అనడంతో పాలు తీసుకుని వచ్చి తాగించే ప్రయత్నం చేస్తుంది. పాలు ఒకసారి సిప్ చేస్తాడు. ఏంటి ఇంత వేడిగా ఉన్నాయి పాలు? వేడిగా ఉండగా చల్లగా ఉంటాయా? వేడిగా లేకపోతే చల్లగా ఉన్నాయని అంటారు, వేడిగా తీసుకుని వస్తే వేడిగా ఉన్నాయి అంటారు అనుకుంటూ తన వైపే చూస్తుంది. ఆ పాలను కాస్త ఊది కొద్ది కొద్దిగా తాగిస్తుంది. అలా సగం పాలు తాగుతాడు. ఇక చాలు అనడంతో పాల గ్లాస్ తీసుకుని వెళ్ళబోతుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంటే, మీరు వద్దన్నారు కదా, అందుకే పారబోయడానికి తీసుకుని వెళ్తున్నాను. మీరు మళ్ళీ తాగుతానంటే చెప్పండి, టేబుల్ మీద పెట్టేస్తాను. భర్త సగం తాగిన పాలు భార్య తాగాలి, అలా పాలు వేస్ట్ చేయాలనుకుంటున్నావా? ఏంటి, నేనా? అవును, నువ్వే, నా భార్యవే కదా, మరి నేను అని అడుగుతున్నాను. అంటే నాకు పాలు తాగడం అలవాట్లేదు. అలవాటు లేకపోతే చేసుకో అంతే. దేవుడా, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడు, ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాను. ఎవరి మీద నాకు కోపం రాదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇతని చూస్తుంటే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఇతని తాగిన ఎంగిలి పాలు నేను తాగాల? ఏంటి, తాగావా అని గట్టిగా గర్జిస్తాడు. ఏడుపు మొహం పెట్టుకొని ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకొని మొత్తం నోట్లో పూసుకొని మింగేస్తుంది. అవి తాగిన తర్వాత వామిటింగ్ చేసుకుని ఇలా ఫేస్ పెడుతుంది. తాగిన పాలు బయటకు వచ్చాయి అనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. చేసుకోను, పాల గ్లాస్ కింద పెట్టేసి వస్తాను. నువ్వు కిచెన్లోకి వెళ్ళి వామిటింగ్ చేసేస్తావు, ఇక్కడే కూర్చో, ఇదిగో అని తన బ్యాగ్లో నుంచి ఒక చాక్లెట్ తీసి తన చేతికిస్తాడు. ఆ పాల ఫ్లేవర్ పోవడానికి ఆతృతగా పేపర్ ఓపెన్ చేసి చాక్లెట్ తినడం మొదలు పెడుతుంది. ఆ పాల ఫ్లేవర్ కాస్త పోయి చాక్లెట్ ఫ్లేవర్ రావడంతో కాస్త రిలీజ్గా ఫీల్ అవుతుంది. ఇక అది తినడం పూర్తయిన తర్వాత మంచినీళ్ళు తాగుతుంది. ఇక పడుకో, ఇప్పటికే చాలా అలసిపోయావు, రేపు మార్నింగ్ లేవాలి, నాతో పాటు ఆఫీస్కి రావాలి అని అనడంతో అప్పటి వరకు వస్తున్న నిద్ర కాస్త పోయి తనకు నిద్ర పట్టకుండా అయిపోతుంది. మరి ముందు ముందు సీత లైఫ్ ఎలా ఉండబోతుందో, రావణ్ చేతిలో తన జీవితం ఏమిటో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.